So, we have learned about the three parts of the junior standard test. So, how to write the examination, how many questions you have to answer, what is the time limit, all those things we have discussed. That is the full length test of 1 hour 55 minutes. After that, the students who qualify that standard test will appear for a speaking test. ఈ స్పీకింగ్ టెస్ట్ అనేది ఆ ఎగ్జామ్ పాస్ అయిన తరువాత ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేయబడుతుందండి. సో ఈ స్పీకింగ్ టెస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ టోఫెల్ జూనియర్ స్పీకింగ్ టెస్ట్లో 4 టాస్క్స్ ఉంటాయండి. 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. 4 రకాల క్వశ్చన్స్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. దీనికి ఇచ్చే టైం లిమిట్ వచ్చి 18 మినిట్స్ ఉంటుంది. ఇది ఒక ఎక్స్టర్నల్ ఎగ్జామినరు మిమ్మల్ని స్పీకింగ్ టెస్ట్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు దీనిలో ఉండే 4 రకాల టాస్క్లు ఏంటి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ మనం చూద్దాం. స్పీకింగ్ టెస్ట్ 1, ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్పీకింగ్ టాస్క్ 1. ఫస్ట్ టాస్క్ ఏంటంటే రీడ్ అలౌడ్. రీడ్ అలౌడ్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ని ఒక పారాగ్రాఫ్ ఉండొచ్చు, ఆ పారాగ్రాఫ్ ని చూసి చక్కని ప్రొనౌన్సియేషన్ తో కరెక్ట్ గా మనం చదవగలిగితే చాలు. ఈ చదవడానికి మీరు రోజు మీ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న టెక్స్ట్ కానివ్వండి, మీ ఇంగ్లీష్ సబ్జెక్ట్, న్యూస్ పేపర్స్, అకాడమిక్, నాన్ అకాడమిక్, ఏదైనా ఒక టెక్స్ట్ కనపడినప్పుడు దాన్ని చక్కగా స్పష్టంగా పైకి చదవడం అనేది మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ టెస్ట్ కోసం మీరు స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన పని ఉండదు. సో ఇది ఒక ఫస్ట్ టాస్క్ అన్నమాట. మీరు చూసి చక్కగా చదవగలగటం అనేది ఫస్ట్ టాస్క్. ఇక్కడ నెక్స్ట్ స్పీకింగ్ టాస్క్ 2కి వచ్చేసరికి పిక్చర్ నరేషన్. The students will see pictures and tell the story that the picture should show. Students will have 1 minute to prepare the story, followed by 1 minute to record the story into the microphone. ఈ టెస్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఒక సెట్ ఆఫ్ పిక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 4-6 సెట్ ఆఫ్ పిక్చర్స్ చూపిస్తారు. ఆ పిక్చర్స్ చూసినప్పుడు మీరు ఒక స్టోరీని తయారు చేయగలగాలి. ఫస్ట్ పిక్చర్లో ఏం జరుగుతోంది, సెకండ్ పిక్చర్లో ఏం జరుగుతోంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అవన్నీ చూసినప్పుడు మీకు ఒక్కొక్క దాంట్లో జరుగుతున్న యాక్షన్స్ అన్ని చూసి దాన్ని ఒక స్టోరీ లాగా చెప్పాల్సి ఉంటుంది. మీకు ఆ షీట్స్ పిక్చర్స్ ఇచ్చిన తరువాత 1 మినిట్ టైం ఇస్తారు. ఆ 1 మినిట్లో వాటిని చూసుకొని మీరు స్టోరీ ప్రిపేర్ చేసుకొని ఇంకొక 1 మినిట్ టైంలో మైక్రోఫోన్లో మీరు ఆ స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. దీనిని కూడా మీరు ఇదే రకమైన ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది చేయటం చాలా తేలిక. మనకి లైబ్రరీలో కూడా అనేక స్టోరీ బుక్స్ ఉంటాయి, పిక్టోరియల్ స్టోరీ బుక్స్ ఉంటాయి. కాబట్టి ఆ పిక్చర్స్ చూస్తూ మాట్లాడడాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ పిక్చర్ కనపడినా సరే మీరు ఒక స్టోరీని చెప్పగలిగి ఉంటారు. సో ఇది 2వ టాస్క్గా మనకి ఇవ్వడం జరిగింది, పిక్చర్ నరేషన్. నెక్స్ట్ స్పీకింగ్ టాస్క్ 3, నాన్ అకాడమిక్ లిసన్ స్పీకింగ్. The student will listen to a teacher or a group of students talking about a school-related topic and talk about what is heard. The student may take notes as he or she listens. The student will have 45 seconds to prepare, followed by 1 minute to record his or her answer into the microphone. ఈ టాస్క్లో ఏం జరుగుతుంది? Student will listen to a teacher or a group of students talking about a school related topic. ఒక స్కూల్కి సంబంధించిన విషయాన్ని టీచరు స్టూడెంట్స్తో మాట్లాడడాన్ని మీరు ఇక్కడ వింటారు. విని దానిని అర్థం చేసుకోవాలి. తరువాత దానికి సంబంధించి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమైనా కూడా మీరు కొన్ని నోట్స్ కూడా రాసుకోవచ్చు, దేని గురించి మాట్లాడుతున్నారు. అది పూర్తయిన తరువాత మీరు ఏమి విన్నారు అనే దాన్ని మీరు మైక్రోఫోన్లో చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ ప్రిపేర్ అవడానికి 45 సెకండ్స్ టైం ఇస్తారు. ఆ తర్వాత రికార్డింగ్కి 1 మినిట్ టైం ఇస్తారు. మీరు స్లోగా మీరు ఏమి విన్నారో దాన్ని గుర్తు చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి నోట్ చేసుకున్నారో దాన్ని చూసుకుంటూ కూడా మీరు చక్కగా మాట్లాడచ్చు. ఇక్కడ స్టూడెంట్ యొక్క విన్నదాన్ని అర్థం చేసుకొని ఎలా దాన్ని తిరిగి చెప్పగలుగుతున్నారు అనే స్కిల్ని టెస్ట్ చేస్తారు. సో యూ హ్యావ్ టు లిసన్ టు ద టాక్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టాక్, అండ్ యూ హ్యావ్ టు
tell about the talk in your own words. So that is the third task of speaking test. Now come to the fourth and last task of speaking. This is an academic listen speak. First, the student will listen to a teacher talking about an academic topic. ఒక టీచరు ఒక సైన్స్ కానీ సోషల్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా ఒక పాఠం గురించి మాట్లాడడాన్ని మీరు వింటారు. దెన్ he or she will talk about what is heard. Then student will talk about what is heard. He or she may take notes as they listen. He or she will have 45 seconds to prepare and 1 minute to record her answer into the microphone. ఇక్కడ ఒక అకాడమిక్ టాపిక్ గురించి టీచర్ చెప్తారు, దాన్ని విని అర్థం చేసుకొని మీ మాటల్లో మీరు చెప్పగలగాలి. దాని గురించి అవసరమైతే కొంత నోట్స్ కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంది. వింటూనే కొన్ని పాయింట్స్ కొన్ని వర్డ్స్ మీరు గబగబా పేపర్ మీద రాసేసుకున్నట్టయితే దాని గురించి మాట్లాడేటప్పుడు మీకు అవి హెల్ప్ అవుతాయి. సో ఆ మాటల్ని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడానికి మీకు ఒక 45 సెకండ్స్ టైం ఉంటుంది. మళ్ళీ మీ ఆన్సర్ తిరిగి ఇవ్వడానికి 1 మినిట్ టైము ఇవ్వబడుతుంది అనమాట. సో ఇది 4th టాస్క్. మళ్ళీ ఒక్కసారి సింపుల్ గా నేను మీకు ఈ 4 టాస్క్స్ గురించి ఒక్కసారి చెప్తా. ఫస్ట్ వచ్చేసి రీడ్ అలౌడ్. మనకి ఇచ్చిన ఒక పేరాన్ని చక్కని ప్రొనౌన్సియేషన్ తో చదవడము. తర్వాత స్పీకింగ్ టాస్క్ 2 వచ్చేసి పిక్చర్ నెరేషన్. మీకు ఇచ్చిన పిక్చర్స్ చూసి మీరు ఒక చిన్న స్టోరీ చెప్పగలగటం. దీనికి 1 మినిట్ ప్రిపరేషన్ కి ఇస్తారు, ఒక 1 మినిట్ రికార్డింగ్ కి ఇస్తారనమాట. థర్డ్ టాస్క్ వచ్చేసి నాన్ అకాడమిక్ లిసన్ స్పీకింగ్. ఒక టీచరు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తో ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతున్న దాన్ని విని దానికి సంబంధించిన నోట్స్ రాసుకుని ఒక 45 సెకండ్స్ లో ప్రిపేర్ అయ్యి 1 మినిట్ లో మీరు మీ ఆన్సర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టాస్క్ 4 వచ్చేసి అకాడమిక్ లిసన్, టాస్క్ 3 వచ్చేసి నాన్ అకాడమిక్ లిసన్, టాస్క్ 4 వచ్చేసి అకాడమిక్ లిసన్. అంటే మీకు ఏదైనా పాఠం గురించి టీచర్ మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి వింటూ నోట్స్ రాసుకొని తర్వాత మీరు మాట్లాడవలసి ఉంటుంది. సో ఇవి వినడానికి మనకి ఏదో కొత్తగా అనిపిస్తాయేమో కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇవి చాలా ఈజీగా కూడా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ మీరు మీ డైలీ లైఫ్ లో ప్రతిరోజు కూడా ఈ 4ని గుర్తుపెట్టుకొని మీ స్కూల్లో చేస్తున్న వాటిని మీరు చేస్తున్న ఒకసారి ఆపండి. స్టూడెంట్స్ ఈ 4 టాస్క్లు కూడా ప్రతిరోజు చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ప్రతిరోజు పాఠాన్ని చదువుతారు కదా, సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇంగ్లీష్, దాన్ని ప్రతిరోజు లౌడ్ రీడింగ్ చేయండి, చక్కగా చదవండి, ఆ ప్రొనౌన్సియేషన్ తో చదవండి, రికార్డ్ చేసుకోండి, చూసుకోండి. మీరే ఇంకా బాగా ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో టీచర్స్ తో మాట్లాడి ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. అలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ టాస్క్ మనం రీచ్ అయిపోతాం. సెకండ్ టాస్క్ పిక్చర్ నెరేషన్. ఏదైనా సరే ఒక పిక్చర్ చూసి దాని గురించి మాట్లాడడాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 4-5 వాక్యాలు చెప్పండి. అందులో ఏం జరుగుతుంది, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి దాన్ని మీరు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఏ పిక్చర్ చూసినా మీరు కొంత చెప్పగలుగుతారు నెరేషన్. సో ఆ పిక్చర్ నెరేషన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. తరువాత మీరు ఈ థర్డ్ టాస్క్ ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే మీరు స్కూల్కి వస్తారు, మీరు ఆ స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా మీ ఫ్రెండ్ ఎవరో యాబ్సెంట్ అయ్యారు వాళ్ళకి చెప్పాలి. అవన్నీ కూడా మీరు రాసుకుని చక్కగా మీ ఓన్ వర్డ్స్ లో ఇంగ్లీష్ లో చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. లేదా మీ టీచర్తో ఒకవేళ ప్రయత్నం చేసి మీ టీచర్కి చూపించి ఇవాల్యుయేషన్ కూడా చేయించుకోండి, ఇది కరెక్టేనా మేడం, నేను ఇలా రాశాను. సో ఇలా ప్రతిరోజు చేసినప్పుడు ఇవన్నీ కూడా చాలా తేలికగా ఉంటాయి. మీ లాంగ్వేజ్ స్కిల్స్, మీ స్పీకింగ్ స్కిల్స్ ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే స్పీకింగ్ టాస్క్ 4 వచ్చి అకాడమిక్ లిసనింగ్. మీకు ఒక సైన్స్ టీచర్ పాఠం చెప్పారు, మీరు ఇంగ్లీష్లో దాన్ని సమ్మరైజ్ చేయండి. ఒక 5-6 వాక్యాలు ఆ పాఠం చెప్పండి. ఇప్పుడు మీ చేతిలో బైజూ ట్యాబ్స్ ఉన్నాయి, మీరు ఒక సైన్స్ పాఠం ఒక యాక్టివిటీ చూస్తున్నారు. మీరు చూసిన తర్వాత దాని గురించి వాళ్ళు చెప్పిన దాన్ని ఒక 4 వాక్యాల్లో మీరు చెప్పండి. అంటే ఆ అకాడమిక్ లిసనింగ్ ని మీరు సమ్మరైజ్ చేసేస్తున్నారు. ఇలాగా మీరు ప్రతిరోజు దీనిని మీ స్టడీస్ కి రిలేట్ చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఈ స్పీకింగ్ టెస్ట్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. ఈ జూనియర్ టెస్ట్ అనేది
పిల్లలు వాళ్ళ దైనందిన జీవితంలో చూసేవి, వాళ్ళు నేర్చుకునేవి, వాటి గురించే మాట్లాడటం ఉంటుంది కాబట్టి ఇది చాలా తేలికగా పిల్లలు చేయగలుగుతారు. టీచర్స్ దీన్ని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే చాలు. వేరే ఎక్కడో ప్రాక్టీస్ మెటీరియల్ పంపించాలి, అది రావాలి అని చూడకుండా దీనిని మీ ఎకడమిక్స్తో లింక్ చేసుకుని ఈ రీడింగ్ని, స్పీకింగ్ని అలాగ మీరు ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇక లిసనింగ్ వచ్చేసరికి మనకు యూట్యూబ్లోను, నెట్లోను అనేక వెబ్సైట్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు గుర్తించి మీరు పిల్లలతో షేర్ చేసుకొని ఇవి వినండి, వీటికి ఆన్సర్ చేయండి. ఎనీ ఫారిన్ టాక్, టెడ్ టాక్స్ వినండి, ఇంకొకటి వినండి, ఏదైనా సరే వినటం, అర్థం చేసుకోవటం వచ్చినప్పుడు ఆ వినటం, అర్థం చేసుకునే దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ టెస్ట్ పాస్ అవటం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేను హై స్కూల్ టీచర్స్ అందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ టోఫెల్కి ప్రిపరేషన్ చేయించడం అనేది ఒక ఇంగ్లీష్ టీచర్ బాధ్యత అని మాత్రం ఎవరు భావించవద్దు. ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రతి టీచరు చేస్తారు. మనము మొత్తం ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేసుకున్నాం మన స్కూళ్ళన్ని, మన టీచింగ్ని కూడా. కాబట్టి ప్రతిరోజు మన టెక్స్ట్ బుక్లో ఉన్న దానైనా పిల్లలందరి చేత చదివించండి. అది రీడింగ్, దాని మీద కొన్ని కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అడగండి. సో రీడింగ్ టాస్క్ పూర్తవుతుంది. అలాగే స్పీకింగ్ అని కూడా ప్రాక్టీస్ చేయించండి, సమ్మరైజ్ చేయించండి, లెసన్ సమ్మరైజ్ చేయించండి, అక్కడ ఏం జరుగుతుందో మాట్లాడించండి. ఇలాంటివి మాట్లాడించినప్పుడు స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఈ లిసనింగ్, స్పీకింగ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఇక రీడింగ్, రైటింగ్ అనేది ఆల్రెడీ మన టీచింగ్లో ముఖ్యమైన భాగం అయిపోయింది. మనకి ఇక్కడ నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఈ రెండు ఉన్నాయంటే అది లిసనింగ్, స్పీకింగ్ మాత్రమే. సో ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేసి టీచర్స్ అందరూ విద్యార్థులను చక్కగా గైడ్ చేసి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.